నీకు రెండు గాళ్ళు తాళ్ళేసి సాగుతారు కదా పడవలతో, నీకు ఏం పోతుంది? నువ్వు ఏం ఫీల్ కాదు. తిమింగలం ఎంత ఉంటుంది? మన కారు కంటే పొడుగు ఉంటుంది. అమ్మో నాయన పడవ. నీకు స్మూత్గా లోపల పోయేకి 16 లీటర్లు పామాయిల్ తప్పుతారు. పలసపాడి పలసపాడి వెల్సపాడి అన్నీ పాడే అంటే నువ్వు పాడే కట్టుకో. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs, 12 lakhs, 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్, బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే బాలాజీ కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషయాల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. రే పవన్, నా పవన్ లేడు. నువ్వురా. నిన్నే పవన్ అనుకుంటారు చెప్పు. ఏడుగో ఇంత అందంగా ఉన్నాను. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఆను చేప మంది వేసుకోవాలి నువ్వు. హలో, చేప మందు వేస్తారా? చేప మంది రేపు నాకు గోల్డెన్ ఫిష్ తీయండి బయటికి. నేను రేపు చేప మంది గోల్డెన్ ఫిష్ లిస్ట్ పంపిస్తా. ఏ చేపలు ఏవేవి అనేది. మీ వాళ్ళకి ఎంతమందికి కావాలి చేపలు? చేపలా వండుకొని చేప మందు నోట్లోకి ఇట్లా మింగిస్తారు కదా, చూడలేదా ఇప్పుడు నువ్వు? చేపలా వండుకొని చేప మందు నోట్లోకి ఇట్లా మింగిస్తారు కదా, చూడలేదా ఇప్పుడు నువ్వు? మింగిస్తారా? మింగుతారా చేప మందు వేసి? ఓ తెలుసు, ఐడియా ఉందిలే. ఓన్లే నువ్వు ఏ చేప? నేను ముల్లరి చేప. ముల్ల చేప? ముల్లరి చేప. నేను ముల్లరి చేప. ముల్ల చేప? ముల్లరి చేప. వాళ్ళు సొరచేప, త్రిమింగళము, ఇట్లా ఏదో కట్లపాము, ఇట్లా ఏవో చేపలు చెప్పినారు. అవి ఒకటే ఉండేది. నీకు ముళ్ళు చేప, గిల్లి చేప అవన్నీ జరగవు. నీకు ఏ చేప కావాలి చెప్తే త్వరగా బుక్ చేస్తా. కట్లపాము అయింది. కట్లపాము చేప తెలుదా నీకు? సన్నగా చక్కగా ఉంటుంది, చేరిపోతు. కట్లపాము అయింది. కట్లపాము చేప తెలుదా నీకు? సన్నగా చక్కగా ఉంటుంది, చేరిపోతు. నీకు చేపల గురించి ఒక ఐడియా ఉంటే ఉండు, లేదా వెళ్ళిపో. నాకు తెలుసు. ఏం తెలుసు? 5 రకాల చేపలు చెప్పు. చేప మందుకు వాడేటివి. చేప మందుకి వాడే 5 రకాల చేపలు చెప్పు. నల్లరేగడి చేప, నల్లరేగడు, తెల్లరేగడు, నల్లంగి పాము. ఇది నల్లంగి పాము ఇప్పట్లో వాడటం లేదులే కానీ 2 ఇంకా చెప్పు. 3 చెప్పు. బ్యాండ్ అయిపోయినాయి. అవి బ్యాండ్ అయిపోయినాయిలే కానీ చెప్పు. ఇది సొర్ర అంటారు. సొర చేప నేను చెప్పినాలే. ఇది ఏమంటారు దాన్ని పేరున? పల్లడి పాము. పల్లడి పాము. పలసపాడి వెల్సపాడి అన్నీ పాడే అంటే నువ్వు పాడే కట్టుకో. పలసపాడి వెల్సపాడి అన్నీ పాడే అంటే నువ్వు పాడే కట్టుకో. అది కాదు, మంచిగా చెప్పు. గోల్డెన్ ఫిష్ అడిగివే. అదే గోల్డెన్ ఫిష్ నువ్వు చెప్పినా నువ్వు చెప్పరా? నీకు ఏదగాల దీంట్లో? గోల్డెన్ ఫిషా, త్రిమింగళమా, సొరచేప? గోల్డెన్ చేప తీసుకుంటా. గోల్డెన్ ఆల్రెడీ నేను చెప్పిన గోల్డెన్ ఫిష్.
అని ఇద్దరు కొట్టలే ఇద్దరు ఒకటి ఎట్లా ఎత్తారు ఒకరికి ఒక చేప అవును, కరెక్టే. పక్క పక్క నిలబడినోడు చేప మంది మిగిలినోడు నీకు నేను సేమ్ చేపలను అయితే కొట్లాడుకుంటాయి బొక్క పెట్టుకొని బయటకు వస్తాయి కడుపులోంచి చేప మంది మిగిలినోడు నీకు నేను సేమ్ చేపలను అయితే కొట్లాడుకుంటాయి బొక్క పెట్టుకొని బయటకు వస్తాయి కడుపులోంచి. స్వామి నీకు ఇది వెళ్ళినట్టుంది సరిగ్గా. లేదా తిమింగలం పెట్టు. త్రిమింగలం పెడుతున్నా. త్రిమింగలం వేసే పద్ధతి తెలుసు కదా నీకు. మళ్ళీ ఆడికి పోయినాక నాకు త్రిమింగలం వద్దని డైలాగ్ నాకు తెలుసు ఎట్లా చెప్తున్నా వాళ్ళే చెప్తారు. తమ్ముడు ఇప్పుడు నాది ఒకటి గోల్డెన్ ఫిష్ ఒకటి త్రిమింగలం. పెద్దదే చిన్నదే త్రిమింగలం? నా పెద్దదే కదా. పెద్ద త్రిమింగలమే. ఫస్ట్ ఆడ నూనె పూసుకోలే వస్తాడులే కాదు నూనె వేయాలి కదా. త్రిమింగలం దానికి 3 గంటలు పడుతుందంట. వెయిట్ చేయగలవు కదా. ఏం మార్చారు టైమింగ్ 5 గంటలు కదా. మింగిచ్చే 3 గంటలు పడుతుంది. మింగిచ్చాక 5 గంటలు పడతా ఉండే తగ్గించారేమో. సరేలే 5 గంటలు అయినా కూడా మింగించుకునే రెడీ వాడు. మళ్ళా మింగిచ్చాక 5 గంటలు పడతా ఉండే తగ్గించారేమో. సరేలే 5 గంటలు అయినా కూడా మింగించుకునే రెడీ వాడు. మళ్ళా రేపు వస్తాను అయితే పెట్టుకో 20 మందిని సాగవీకల్లా కదా. సరే సాబీ కదా అట్లా. అది రేపు పోతానే నీకు నాకు ఫస్ట్ గోల్డెన్ ఫిష్ ఇంత ఇస్తారు. అది నోట్లోకి వేసుకొని మింగేస్తా. నీకు త్రిమింగలానికి మింగిచ్చేదానికి డాక్టర్లు ఒక 6 మంది వస్తున్నారు. బుల్డోజర్లు ఇటాచీలు బుల్డోజర్లు ఇవన్నీ పెద్ద పెద్ద వస్తున్నాయి. అందుకు నిన్ను పండబెట్టి నోరు చీల్చేదానికి బుల్డోజర్లు ఇవన్నీ పెద్ద పెద్ద వస్తున్నాయి. అందుకు నిన్ను పండబెట్టి నోరు చీల్చేదానికి ప్రొక్లైనర్లు బుల్డోజర్లు ఇవన్నీ ఇటాచీలు పెట్టి నోరు పెద్దగా చీల్చి ఈ దౌడలన్నీ తెగిపోతాయి. ఆ దౌడలన్నీ తెగిపోయిన దానికి మళ్ళీ కుట్లేస్తారు. నీకు పైన క్రెయిన్తో త్రిమింగలాన్ని పట్టుకొచ్చి నీ నోట్లోకి వేస్తారు. ఏమన్నా పెద్ద బిల్డింగా 750 కేజీలు ఉంటుంది త్రిమింగలము. నీకు నోట్లే పోవాలండి ఎట్లా పోతుంది? 750 కేజీలు ఉంటుంది త్రిమింగలము. నీకు నోట్లే పోవాలండి ఎట్లా పోతుంది? నాదంటే గోల్డెన్ ఫిష్ కాబట్టి ఏదో ఇంత ఉంటుంది పోతుంది. నీది ఎంత ఈ రూమ్ సైజ్ ఉంటుంది. ఓ అమ్మో ఏ గొట్లమ్మోడు అంటే నువ్వు షాప్ అంటాడదే. ఇంకేదనుకుంటావు నువ్వు? ఎవరైనా నువ్వు మందని చెప్పి నువ్వు మందంటే ఏమనుకున్నా నేను ఏమో ఇంత మా తాత తప్పుడులే అనుకూడా అట్లేదని కూడా. చేప మంది అప్పట్లో చిన్న చేపలు పిల్లలతో మింగిస్తాండ్రి. పిల్లలు పవర్ గా లేవని పెద్ద పెద్ద అయినా నువ్వు సెలెక్ట్ చేసుకుందే కదా. అదే పెద్ద కష్టమే ఉంటుంది. కష్టమేం కదా. ఏమో నోరు తీసి పొగలు పెట్టి తీసి నీకు నోరు దింపుతారు. దింపేదే ఉంది అసలు. దాని పొడవు ఎంత నా పొడవు ఎంత నీకు సాగిస్తారా? నీకేం పోతుంది? సాగిస్తారు కదా చేప పోతాను ముట్టి నుంచి పోతాను. సాగిస్తారు కదా చేప పోతాను ముట్టి నుంచి పోతాను. నీకు కొక్కిళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా కుక్కిళ్ళు వేసి చెక్కుళ్ళకి ఈ పక్క బుల్డోజర్లు ఇగ్గుతాండే ఇట్లా చెక్కుల్ని. ఈ పక్క ఇటాచి పళ్ళది ఇట్లా పెట్టి ఈ పక్క ఇటాచి పెట్టి ఇది ఇట్లా బీక్తంటది. అప్పటికే బాగా చచ్చిపోయే ప్రాణం. ఎంత చచ్చిపోతావు? అది పీకేలకి వల్ల ఏ గుడ్లో మళ్ళీ చేప వేస్తావు అంటే ఏమన్నా ఆడిచ్చే కంకరని మిషన్ అనుకున్నామన్నా. ఏ సైతాన్ కూడా నువ్వు చెప్పాలా ఫస్ట్ లో నువ్వేమన్నా ఇంగ్లీష్ జ్ఞానం ఏమన్నా దానికి ఏమన్నా త్రిమింగలాన్ని సెలెక్ట్ చేసుకున్నావు. అనుకున్నా నా బొమ్మల మంద ఇంట్లో చేపలు అనుకోలేదు రాడా. నీకు స్మూత్ గా లోపల పోయేకి 16 లీటర్లు పామాయిల్ తప్పుతారు. నీకు స్మూత్ గా లోపల పోయేకి 16 లీటర్లు పామాయిల్ తప్పుతారు. మళ్ళీ నీకు సాగద్దా? ఇది సాగల్లా లోపల దిగల్లా నీటి జారిపోవాలి త్రిమింగలము. పామాయిల్ కూడా మళ్ళీ అది కూడా ఇంకేమవుతారు? ఏంది ఇంకేమవుతారు? నువ్వు చెప్పు. ఇంకా పామాయిలు సోపాయిలు నూనె ఇంకా నానా కొన్ని ఇచ్చేసి నువ్వు తెప్పించుకొని సాగు. త్రిమింగలాన్ని లోపలికి నీటి దింపి పడేస్తాను. నువ్వు దింపించుకో ఫస్ట్ కింద దింపించుకొని సరిపోతాయి నీకే. త్రిమింగలం చేప మంది అంటే త్రిమింగలం ఎక్కువసేపు ఉండదు. నీకు ఇట్లా పంపించడమే మళ్ళీ నీకు వెనకల నుంచి ట్రైన్లకు గట్టి ఎక్కడమే. నీకు ఇట్లా పంపించడమే మళ్ళీ నీకు వెనకల నుంచి ట్రైన్లకు గట్టి ఎక్కడమే. అంతా రెండు ఒకటేసారి అయిపోతాయి. నీవు 5 నిమిషాలు ఎంతో వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు భరిచ్చేది ఉండాల మెయిన్ అంతే. కూర్చుని వచ్చేది ఇది ఎందుంటుంది త్రిమింగలం? 750 కేజీలు త్రిమింగలం లోపల పోవడం బయటికి రావడం అనే పెద్ద సమస్య.
అసలు సమస్య నీకేమన్నా మనమేనా నీకు తెంపుకుంటూ చీల్చుకుంటూ వచ్చేస్తుంది అదే బయటికి. నీకు మళ్ళీ డాక్టర్లు ఉన్నారు కదా, ఏ కుట్లేసే వాళ్ళు ఉన్నారు, నీకేం ప్రాబ్లము? ఇంకేది ఇంకా పోయినప్పుడు పిల్లలు పోయిన మళ్ళీ పిల్లలు వేసి మళ్ళా స్వామి ఏమల్లా? బంకమట్టి పెట్టి నీ గ్యాస్టేజ్ ఎట్లుందో ఆ షేప్ తెచ్చి కుడతారు. నువ్వు ఏం ఫీల్ కాదు. తిమింగలం ఎంత ఉంటుంది, మన కారు కంటే పొడవు ఉంటుంది. అమ్మో నాయన బడవా. నువ్వు ఏం ఫీల్ కాదు. తిమింగలం ఎంత ఉంటుంది, మన కారు కంటే పొడవు ఉంటుంది. అమ్మో నాయన బడవా. ఏది తిమింగలమే తెల్లా? తిమింగలమే అంత పెద్దగా ఉంటుంది. నేను ఎప్పుడు అనుకోలే. ఎంత ఉంటుంది అనుకుంటావు తిమింగలము? తిమింగలం మామూలుగా ఇంత ఉంటుంది అని కూడా. అది నీ చేప కాదు, మంది అంటే ఇంత అనుకున్నా. నువ్వు క్లారిటీ చెప్పిస్తావు ఏదైనా. చేప మంది అంటే చేపలే చేసి మింగిచ్చేది. చేప మంది అంటే ఇంత ఉంటుంది, ఇటు గులక మాత్రం వేస్తారు. గులక కాదు, చిన్న చేప పిల్లల్లో ఉంటుంది మంది. అది చేప పిల్లలకి మంది ఎక్కించి మనకు మింగిస్తారు. అది చేప మంది అంటే. నీకు త్రిమింగలకు ముందు మందు మింగిస్తున్నారు. నీకు ఎట్టున అంత క్లాప్స్ అరుపులు కేకలు, వానేమో త్రిమింగలాన్ని మింగిస్తున్నాడు వీడంటే మామూలు వ్యక్తి. నీకు త్రిమింగలకు ముందు మందు మింగిస్తున్నారు. నీకు ఎట్టున అంత క్లాప్స్ అరుపులు కేకలు, వానేమో త్రిమింగలాన్ని మింగిస్తున్నాడు వీడంటే మామూలు వ్యక్తి కాదు. ఏ సైతమ్మడా నువ్వు చేపించుకోట్లాడవన్నీ నీకున్నా లేకపోతే నువ్వు ఏదైనా కరెక్ట్ ముందే చెప్పినాను. నీకే నోరు ఈ జావుడు దాపిస్తారు, ఈ గొంతు కూడా ఇలా అవుతుంది, కడుపు ఇలా అవుతుంది. నీకు ఇబ్బంది అంతా నీ బ్యాగ్ ని ఇలా చేసేది ఇబ్బంది పడేది. అవి ట్రైన్లు కష్టపడతాయి, డబల్ ఇంజన్ ట్రైన్. ఇబ్బంది అంతా నీ బ్యాగ్ ని ఇలా చేసేది ఇబ్బంది పడేది. అవి ట్రైన్లు కష్టపడతాయి, డబల్ ఇంజన్ ట్రైన్. మన దానికి కూడా ట్రైన్ కూడా వస్తుంది మన మనిషికి. నాకే నీకు పట్టాలు కాడే, నీకు ఆహారం. నన్ను మనిషి అనుకున్నావా, ఏమన్నా రబ్బర్ బొమ్మ అనుకుంటున్నావా నువ్వు? ఆరోగ్యంగా ఉంటావురా ముఠాల్. ఆరోగ్యం ఏదో ఆరోగ్యం ఉండేవన్నీ సభ్యతగా చేస్తావా నువ్వు? త్రిమింగలం లోపల పోయి మొత్తం చెక్ చేసి స్కాన్ చేస్తుంది. త్రిమింగలం పోయినవాడు ఎవడైనా కానీ అది లోపల దింపితే బతుకుతాడనేవో నువ్వు చెప్పి బాధగలే. ఇప్పుడు 8 మంది ట్రై చేసినారు, 8 మంది చచ్చినారు. అది కదా. ఇప్పుడు నన్ను కూడా చంపాలని ఇప్పుడు నీకు డాక్టర్లను పెంచి వాళ్ళ పర్యవేక్షణలో చేపిస్తున్నాము. నీకేం నష్టము? నాకు రాక నీకు వస్తుందేమన్నా నష్టము? కోట్ల మోవడం వల్ల మాట్లాడతాం వల్ల ఏం నొప్పుంటుందిరా? పెట్టించుకో సరిపోతుంది. అంటే నీకు 2 గాళ్ళు తాళ్ళే సాగుతారు కదా పడవలతో. నీకు ఏం పోతుంది? నీకు 2 గాళ్ళు తాళ్ళే సాగుతారు కదా పడవలతో. నీకు ఏం పోతుంది? త్రిమింగలాన్ని క్రైమ్ తెస్తారు. ఈ దౌడలకి ఇటాచీలు జేసీబీలు వేసి బీగుతాయి. గొంతులేకి 9mm రాడ్డు పెడతారు. మళ్ళీ నీకు అది పగిలిపోవు ఎముకలు. త్రిమింగలం అయినప్పుడు పెద్ద రాడ్ ఈ లావుది 90mm రాడు పెట్టేది పోతాయి అన్ని. అంతా తెలిసే చేస్తున్నారు చచ్చిపోతారని. అంటే ఏం చేద్దామని? ఏం చేద్దామని తెలిసి చేస్తానంటే మళ్ళా తెలిసే చేస్తారు. కంప్లైంట్ ఇస్తా నా కొడుకు ఎవరో కానీ మొత్తం రాకి బ్యాచ్నంత ఢిల్లీలో కొట్లాడినమ్మా, పంచాయతీలు పెట్టించినమ్మా, మొత్తం రోడ్డు బజార్లో వేసి సర్కిల్లో వేసి తొక్కు చేపించేస్తా అందరినీ. మొత్తం రోడ్డు బజార్లో వేసి సర్కిల్లో వేసి తొక్కు చేపించేస్తా అందరినీ. చేప మంది లీగల్ గానే మనం చేప మంది మింగచ్చు. దాన్ని ఏం ప్రభుత్వాలు ఏమి ఆపవు. ఏటికా ఇట్లా చంపే ఒక మనిషిని చెప్తారని. అది నువ్వు సెలెక్ట్ చేసుకునేది త్రిమింగలము. సెలక్షన్ కాదు అది. ఇది మంది అనుకున్నా. మందే త్రిమింగలానికి మందేస్తారు. అది కడుపులో కరుగుతాది. తిమింగలానికి కాదు, అది కడుపులో కరుగుతాది. తిమింగలానికి కాదు. నువ్వేమన్నా నీకు అసలు అవగాహన ఉండవా? నీకు ఏదైనా చేప మందు గురించి ఎప్పుడు పురాతన కాలం నుంచి వస్తుంది పిల్లల చేపలు. మొత్తం 4600 సంవత్సరాల నుంచి వస్తానే కానీ పిల్ల చేప మంది వేసేది అప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు అప్గ్రేడ్ అయినా కానీ పెద్ద పెద్ద చేపలతో మింగించుకుంటున్నాము. అంటే పెద్ద మనసు సంబంధం లేదు. అంటే నువ్వు త్రిమింగలాన్ని మింగలేవంటే ఇంకోటి ఉంది ఆప్షన్. చెప్పు. నీకు మందు మింగిస్తారు, నిన్ను త్రిమింగలం నోట్లోకి వేస్తారు. ఏమి? నీకు మందు మింగిస్తారు, నిన్ను త్రిమింగలం నోట్లోకి వేస్తారు. ఏమి? ఎలా పాస్ ఎట్లయితుంది? నీ త్రిమింగలం నీ నోట్లే వేరు కష్టం కానీ త్రిమింగలం లోపల పోతావు. మాట్లాడతాం మరి ఏమైనా కొద్దిగా ఏమైనా హిందీ జ్ఞానం, సైన్స్ ఫిట్ ఏమైనా ఎథిక్స్ కొన్ని మార్చుకో. అవన్నీ కొంత కలిగి నేర్చుకో.
త్రిమింగళం లోపల పోతావు నువ్వు, ఆ లావా జలాలు అవన్నీ ఉంటాయి కదా మూత్రపిండాల దగ్గర ఉండేటివన్నీ నువ్వు లోపల మునిగిపోయి అవన్నీ నువ్వు తాగి, త్రిమింగళం లోపల పోతావు నువ్వు, ఆ లావా జలాలు అవన్నీ ఉంటాయి కదా మూత్రపిండాల దగ్గర ఉండేటివన్నీ నువ్వు లోపల మునిగిపోయి అవన్నీ నువ్వు తాగి ఆ ముక్కుల్లో నోట్లేకంత పోతుంది కాబట్టి నీకు ఆటోమేటిక్ మంది కుట్లమూడ ఆ సాడలు నేను తాగల ఉచ్చలు నేను తాగల అంటున్నాను ఇప్పుడు నన్ను. త్రిమింగళం బాబీ మామూలు కాదు, సైతముడు బజార్ మమ్మడా నీ కుండలు చాలా మంది ఇట్లా 2 రకాలుగానే ఉంది. దాని పియ్య తనుచ్చులు దాకా ఉంటాడా నువ్వు కొద్దిగా ఉండల్లా. అది ఔషధం కింద తీసుకోవాలి. ఎక్కే నర్వై మళ్ళా మాట్లాడతా మళ్ళీ నీకేమన్నా కొద్దిగా ఉండలేదను కదా. త్రిమింగళం ఆర్డర్ ఇచ్చినాం మళ్ళా కొద్దిగా కొక్కు నీళ్ళు ఏమైనా ఉండాలా. చే ఎవరు ఆర్డర్ ఇచ్చినావా? ఇప్పుడు ఫోన్ చెప్పినా చెప్పుకోమన్నా వాళ్ళు బలవంతంగానే మింగిస్తారు. ఇడిచిపెట్టే రకం కాదు, నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు, వాళ్ళు ఇడిచిపెట్టరు. నీకు లేక ఎవడు దొరుకుతాడో త్రిమింగళం మింగించుకునేవాడు ఉన్నారు. నువ్వు భలే దొరికినావు. ఏంది కాదురా నొప్పుడు నీకు ఇంజక్షన్లు వేస్తారు. నువ్వు భలే దొరికినావు. ఏంది కాదురా నొప్పుడు నీకు ఇంజక్షన్లు వేస్తారు. ఒకసారి చెప్పు వద్దని చెప్పు, నాకు క్యాన్సిల్ అని చెప్పు. ఎందుకు నీ భయం ఎందుకు కలుగుతాను చెప్పు నాకు. నువ్వు ఏ విషయానికి భయపడతాను అంటే చేప పెడతారు కదా, పెడతాను వెంటనే అట్లా ఎంత మింగుతాము తిమింగలు 750 ఎంత ఏమవుతుంది ఆ చేప పడుతుంది. నాకన్నా పెద్దగా ఉంటుంది. నిన్ను సగానే చీలుతారు. త్రిమింగళం మొత్తం ఎట్లా పడుతుంది? త్రిమింగళాన్ని నిన్ను సగానే చీల్చి నేను ఇట్లా డివైడ్ చేసి త్రిమింగళాన్ని లోపల నుంచి పంపించినాడు ఎవరు? చచ్చిపోతుంది. నేను ఎందుకు చచ్చిపోతావు? తీర్చేసి పోనా మళ్ళా అతికిస్తాను లేదా మళ్ళీ బతుకుతానా? అన్నీ ఉంటాయి ప్రాసెస్. మళ్ళీ బతుకుతాను అట్లే. మళ్ళా జనాల హృదయాల్లో బతికే ఉంటావు. నువ్వేం చావు, జనాల మనసులో ఎప్పటికీ మెదులుతానే ఉంటావు. నాకు సంగం మంచి బుద్ధులు మళ్ళీ బతుకుతాను అట్లే. మళ్ళా జనాల హృదయాల్లో బతికే ఉంటావు. నువ్వేం చావు, జనాల మనసులో ఎప్పటికీ మెదులుతానే ఉంటావు. నాకు సంగం మంచి బుద్ధులు మనుషులో కాదు నిజం. నేను మా అమ్మక బతకలా. నువ్వు బతికే ఉంటావు వీరుడుగా. వీరుడుగా వద్దు, మనిషిగా బతకాలా. నేనేం స్వాతంత్ర వీరుడేం కాదు, నేను భూమి గురించి పోరాడు కాదు. నువ్వు త్రిమింగళం అంటే భయపడతావు. అర్థమైందా? అసలు యాక్చువల్గా వాళ్ళు బతికిన త్రిమింగళాన్ని వేస్తారు. మూడు తెలియని విషయం ఏంటంటే 3వ వ్యక్తికి త్రిమింగళాన్ని నోట్లోకి వెళ్ళని చూస్తే అదే నోరు తెరిచి వాడు మింగింది. 99.9% త్రిమింగళం నీ నోట్లోకి పోదు. మాడే దాని నోట్లోకి వెళ్ళిపోతాడు. అర్థమైందా? వాడు దాని నోట్లోకి వెళ్ళిపోయిన వెంటనే వదిలేస్తారు. ఇంకోటి ఇది ఏంది యాక్చువల్గా ఎవరు చెప్పాలని నీకు చెప్తాడు. ఇది చేప మందు అనేది మన కోసం పెట్టలేదు. ఇది త్రిమింగళానికి మనిషి రూపంలో ఇస్తారు మందు. నీకు మంది వేసి నీ త్రిమింగళాన్ని మింగిస్తారు. త్రిమింగళం లోపలికి త్రిమింగళానికి మనిషి రూపంలో ఇస్తారు మందు. నీకు మంది వేసి నీ త్రిమింగళాన్ని మింగిస్తారు. త్రిమింగళం లోపలికి ఎవరు? వాళ్ళే సముద్ర వీరులు. సముద్ర వీరులా నా బొచ్చమలు. నువ్వు చేపను మింగినవాడు తప్పులేదు, కానీ నిన్ను చేప మింగితే తప్ప? లాజిక్ ఉండాలి కదా ఏదన్నా. మీరు మనిషి చేపను మింగితే ఆరోగ్యము, అదే చేప మనిషిని మింగితే దుర్మార్గమా? ఆ త్రిమింగళం బతకాలి కదా. అంటే నువ్వు నాటకం అంతా వల్ల కుమ్మక్కయ్యి అంత మనుషుల్ని మీరు అర్థమైపోయిందా? అయిపోయింది ఇంకా నాకే. ఇంత తెలివంతుడు అప్పుడే కనుక్కునే నీకు చాలా మళ్ళా ఇంత తెలివంతుడు అప్పుడే కనుక్కునే మళ్ళా రేపు పొద్దున 10 గంటలకు పోదాం చేప మందికి. చేప మంది నిన్నేసేస్తా. ఎవరిని నిన్నేస్తా? ఆడ నా వాళ్ళే 270 మంది దాకుంటారు. 200 మందిని ఎట్లా కూడిపిల్లో, ఎట్లా ఏం చెప్పిల్లో, ఎట్లా రప్పిల్లో, జైల్లోకి ఎట్లా అయిపోయినా, ఢిల్లీలో ఎట్లా మాట్లాడేలా, కోర్టులో లాంగ్వేజ్ మాట్లాడేది మరాఠీ. మరాఠీ కాదు, షబాస్. ఢిల్లీలో లాంగ్వేజ్ మాట్లాడేది మరాఠీ. మరాఠీ కాదు, షబాస్. ఢిల్లీ తిడతానా నువ్వు? నేను తిట్లే తిట్లా నిన్న బూత్రా. ఢిల్లీ వాళ్ళనే తిడతావు అంటే నువ్వు ఓరు నాయన స్వామి. నేను తిట్లా నీకు రాలేదు. నమస్తే నాయన. తిట్లా నిన్ను ఇవన్నీ చెప్తాడు.
నీ నెక్స్ట్ శేష జీవితాన్ని త్రిమంగళం కడుపులో గడుపుకో. నీ నెక్స్ట్ శేష జీవితాన్ని త్రిమంగళం కడుపులో గడుపుకో. నేను చేసే చిత్రాన్ని ఇక్కడే గడుపుతాను కానీ త్రిమంగళంలో గడుపు. అది ఎవరికో కోటికి ఎవరికి వచ్చే అవకాశము. నువ్వు చేపించుకో, నువ్వు సంసారం చేయదంతో కాల్చింటే లోపల పెద్ద బిల్డింగ్ ఉన్నట్లుంటది. త్రిమంగళం సన్నగా ఉండదు. లోపల నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. నీళ్లు, షవర్ ఉంటుంది. నీవు పోయి కాల్చిపో, ఉండు. నాకు ఇట్లా ఆడివి అవసరమేలే. నేను 10 గంటలకి మన సముద్ర వేటగాళ్ళు వస్తారు, నేను పిలిచిపోతారు. నీ మీద కంప్లైంట్ ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇమ్మీడియట్గా ఇప్పుడు జైల్లో పోయి సారు ఇట్లుండాలి, ఇంత మొత్తం ఇది జరుగుతుంది, ఓ బ్యాచ్ వస్తుంది, ప్రపంచాన్ని కూల్చేయాలన్నారు ఇట్లా అడవి మనుషులు. వాళ్ళ మీద కఠినమైన శిక్షలు, వేదలుగా సూసాలుగా మాసాలుగా మీరు అన్ని కేసులను వేసేసి అన్నీ వేసేయండి సార్ అని, అన్ని కేసులు వేసేది మొత్తం తెలిసిందని చెప్పేస్తా. త్రిమంగళాన్ని వేటాడకి పోతున్నాడు సార్ వీడి పొద్దునే నేను చెప్తా. త్రిమంగళాన్ని వేటాడకి పోయిన వాళ్ళకి ఎట్లా శిక్షలు ఉంటాయనేది నీకు రేపు తెలుస్తుంది. త్రిమంగళాన్ని వేటాడకి పోతున్నాడు సార్ వీడి పొద్దునే నేను చెప్తా. త్రిమంగళాన్ని వేటాడకి పోయిన వాళ్ళకి ఎట్లా శిక్షలు ఉంటాయనేది నీకు రేపు తెలుస్తుంది. సి యాక్ట్ C59 కింద ఏమేమి అవుతుంది నీకు అనేది తెలుసుకో. అట్లా వద్దులేనా, పో కనబడద్దు. ఆ కేసు చాలా పెద్దది స్వామి. మళ్ళా పో అన్నాను, నా కళ్ళు కనబడకుండా వెళ్ళిపో. ఏం చేయను పో, రేపు పొద్దున్న తెలుసుకోవచ్చు పో. నువ్వు మళ్ళీ ఇంట్లో చెప్పి త్రిమంగళం మింగిచ్చేయాలని చూస్తున్నాడు. అదే నువ్వు మళ్ళీ ఇంట్లో చెప్పి త్రిమంగళం మింగిచ్చేయాలని చూస్తున్నాడు. అదే మొత్తం అదే నేను చెప్తా. ఇప్పుడు నేను చెప్తా బాక్స్ ఇచ్చినావు మొత్తం చేపలు వేస్తామంట ఇంట్లో